హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి బెల్లం ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. బెల్లం ఆవకాయ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. పర్ఫెక్ట్గా కొలతలు తెలిస్తే చాలు, ఎవరైనా చాలా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క ఆవకాయకి ఒక్కొక్క రకం టేస్ట్ ఉంటుంది. మనం పెట్టిన పచ్చళ్ళే తీసుకోండి, కారం ఆవకాయ టేస్ట్ ఒకలా ఉంటుంది, మెంతి ఆవకాయ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే బెల్లం ఆవకాయ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏ ఆవకాయ పచ్చడి అయినా ముక్క మెత్తబడకుండా, పచ్చడి కలర్ మారకుండా సంవత్సరం అంతా ఒకే కలర్ ఒకే టేస్ట్ ఉండాలంటే నేను చెప్పే కొలతలు ఫాలో అవ్వాలి. ఆవకాయ పచ్చడికి సరైన మామిడికాయలు చాలా అవసరం. ఈ బెల్లం ఆవకాయ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా మనం పచ్చడిని ప్రిపేర్ చేసేద్దాం. ఏ ఆవకాయకైనా పీచు పులుపు ఎక్కువన కాయలు తీసుకోవాలి. నేనైతే కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను. ఈ మామిడికాయల్లో పీచు పులుపు ఎక్కువ ఉంటుంది. వీటిని మనం గిన్నెలో వేసుకొని వాటర్ మురిగే వరకు పోసుకొని కాయల్ని పైన డస్ట్గా పోయే వరకు కడిగేసుకోవాలి. ఇలా చేతితో కడుక్కొని పొడి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. మనం పచ్చడికి తడి తగలకుండా ఎంత జాగ్రత్తగా పడతామో అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం అంతా ఒకేలా ఉంటుంది. ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం మార్కెట్లో అయితే కొన్న చోటే కట్ చేస్తాం కాబట్టి, ఇంటి దగ్గర మనమే కట్ చేసుకుంటాం కాబట్టి ముక్కల్ని ఇంకొకసారి తుడుచుకుని కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పొడి క్లాత్తో తుడుచుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల జీడి కూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో నేను చూడండి, ముక్కల్ని లోపల జీడి తీసేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడుస్తున్నాం కదా. ఇలా తడి లేకుండా తుడవడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. వీటిని మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల జీడి పొర కూడా తీసేసుకుని తుడుచుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక పొడి కాటన్ క్లాత్ మీద వేసి ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా తడి చెమ్మ ఉంటే ఎండకి డ్రై అయిపోతాయి కాబట్టి ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలా ఎండలో పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలతో పాటు మనం చేసుకునే గిన్నెలు, గరిటెలు, జాడీలు ఏమైనా ఉంటే మిక్సీ జార్లు అన్నీ కూడా ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. కళ్ళుప్పు, మెంతులు, ఆవాలు కూడా ఎండలో పెట్టుకోవాలి. మీకు మెంతులు, ఆవాలు ఎండలో పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మీకు ఆవాలు పొడి చేసుకోవడం అవైలబిలిటీ లేకపోతే బయట ప్యాకెట్లు దొరుకుతాయి. ఆవపిండి అంటే దొరుకుతుంది, ప్యాకెట్లు కూడా తెచ్చుకుని మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇలా మనం ఎండలో పెట్టుకున్న ఆవాలను తీసుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. వీటికి ఎలాంటి జల్లెడ పెట్టే అవసరం లేదు. మిక్సీ పట్టుకుంటే మనకి మెంతిపిండి, ఆవపిండి అనేది ఇలా వస్తుంది. ఇలా బరకగానే ఉండాలి ఆవపిండి. ఒక ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు మనం కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టుకుందాం. మనం కళ్ళుప్పు కూడా ఎండలో పెట్టుకున్నాం కదా, బాగా డ్రై అయింది. కొంచెం మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ సాల్ట్ మెత్తగా ఉన్నా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ కన్నా కళ్ళుప్పే ఆరోగ్యానికి మంచిది. ఇలా మనం మిక్సీ పట్టుకున్నది కొంచెం ముద్దగా ఉంటుంది. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఒక 4 కేజీల ముక్కలకి కొలత చెప్తున్నాను. 4 కేజీల మామిడికాయ ముక్కలకి 3/4 కేజీ వరకు ఆవపిండి వేసుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న ఆవపిండి, అలాగే 3/4 కేజీ వరకు మనం కళ్ళుప్పు సాల్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. 1 కేజీ వరకు మాత్రం పచ్చికారం వేసుకోవాలి. మనం చింతపండు, బెల్లం కూడా ఎండలో పెట్టుకున్నాం, వీడియో అయితే స్కిప్ అయింది. చింతపండును కూడా మనం ఒక 1/4 కేజీ చింతపండు మిక్సీ పట్టుకోవాలి. కారం మాత్రం కేజీ కారం వేసేసుకోవాలి. మనం చింతపండుని ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లా ఉంటుంది. ఎండలో పెట్టిన వల్ల మనం మిక్సీ ఆడితే ఈజీగా మిక్సీ అయిపోతుంది. ఇది ఒక 1/4 కేజీ వరకు వేసుకోవాలి. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు వేయడం వల్ల మామిడికాయ పులుపు సరిపోదండి దీనికి, కాబట్టి మనం ఒక 1/4 కేజీ చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 కేజీ వరకు మనం ఎండలో పెట్టుకున్న
బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని సన్నగా తరిగి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. 1 కేజీ వరకు బెల్లం వేసుకుని ఒక అర కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాములు మెంతులు కూడా వేసుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 150 గ్రాముల వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని మనం 4 కేజీలు కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ముక్కలకి ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టేలా బాగా కలిపేసుకోవాలి. మనం ఇవన్నీ కలుపుకున్నాక మనం ఏదైతే డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలనుకుంటున్నామో వాటిలో అడుగున కొంచెం ఆయిల్ వేసుకుని ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసిన ముక్కల్ని మనం ఆయిల్ వేసుకున్న డబ్బాలో కొంచెం కొంచెం వేసేసి చేతితో ప్రెస్ చేసుకుంటూ డబ్బాలో పచ్చడంతా వేసేసుకోవాలి. ఇది 3 రోజుల పాటు కదపకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మనకు 3వ రోజు అయితే పైకి ఆయిల్ తేరిపోయి పచ్చడి బాగా ఊరుతుంది. ఇలా డ్రైగా ఉన్న పచ్చడి చూసారా ఎలా ఊరిందో. ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత తీస్తున్నాం మనం. ఇలా బాగా ఊరిన పచ్చడిని ఒక పొడిగా ఉన్న గిన్నెలోకి తిరగబోసుకోవాలి. తిరగబోసుకున్న పచ్చడిని అడిక్కి పైకి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మనం ఇందులో చింతపండు, బెల్లం కూడా వేసాం కాబట్టి కొంచెం పలచగా ఉంది. 1 గంట సేపు పచ్చడిని ఎండలో పెట్టుకోవాలి. మనం ఏ పచ్చడైనా సరే 1 గంట సేపు ఎండలో పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది. అలాగే పచ్చడిని ఎండలో పెట్టిన తర్వాత మనం జాడీలో కానీ డబ్బాలో కానీ ఎయిర్ జార్లో కానీ వేసుకున్నప్పుడు పచ్చడి మునిగే వరకు నూనె అయితే వేసుకోవాలండి. లేకపోతే పచ్చడి బూజు పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఆయిల్ నిండుగా వేసుకుని మూత పెట్టేసుకోండి. మనం ఏదైనా వాడుకోవడానికి చిన్న డబ్బాలో తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి అంతా తీసేసాక ఆ మిగిలిన గిన్నెలో వేడివేడి అన్నం వేసి వేడివేడి నెయ్యి వేసి ముద్దలు చేసి పెడుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ముద్దలు తినడానికి ఎవరికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.